వెల్కమ్ టు అవర్ ఛానల్ మన లైఫ్ మన కబుర్లు. ఈ రోజు సరికొత్త ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందుకు వచ్చింది మన లైఫ్ మన కబుర్లు ఛానల్. ఆ టాపిక్ ఏంటో చెప్పేమంటారా? చెప్పేనా? అది మనందరికి ఇష్టమైన వాటర్ ఫాల్స్. వాటర్ ఫాల్స్ ఒకసారి చూసేద్దాం అండి. ఇప్పుడు మీరు ఈ వీడియోలో ఒకటి కాదండి 2 వాటర్ ఫాల్స్ చూడొచ్చు. ఆ వాటర్ ఫాల్స్ ఏంటి అనేవి, ఆ వాటర్ ఫాల్స్ రీచ్ అవడానికి మేము ఏ దారి నుంచి వెళ్ళాము, ఎలా రీచ్ అయ్యాము అనేది వీడియో అంతా స్కిప్ చేయకుండా చూడండి. అంతా నేను వివరంగా చెప్తాను. మా జర్నీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అంటే కాకినాడ డిస్టిక్ లో గల మండల్ హెడ్ క్వార్టర్స్ అయిన రౌతులపూడి నుంచి స్టార్ట్ అయ్యాం. బైక్ మీద స్టార్ట్ అవ్వాలి అనుకుని బైక్ నుంచి స్టార్ట్ చేసాం. బైక్ మీద ఎందుకు వెళ్ళాలి అనుకున్నామంటే నేచర్ని ఎంజాయ్ చేయొచ్చు కదా అని అలా స్టార్ట్ అయ్యామండి. ఆ నేచర్ని ఎంజాయ్ చేస్తూ చుట్టూ ప్రకృతి సోయగాలు, పచ్చని చెట్లు, నేచర్ని ఎంజాయ్ చేస్తూ వెళ్తుంటే చాలా థ్రిల్లింగ్గా హ్యాపీగా అనిపించిందండి. సో ఫస్ట్ ఈ జర్నీ విశేషాలు అండ్ రూట్ మ్యాప్ స్టార్ట్ చేసే ముందు మీకు ముందుగా ఈ వాటర్ ఫాల్స్ నేమ్స్ చెప్తున్నాండి. మీకు 2 వాటర్ ఫాల్స్ అని చెప్పాను కదండి. అందులో ఒకటి డుడుమా వాటర్ ఫాల్, అది ఒరిస్సాలో ఉంది. అండ్ సెకండ్ది పెట్ల బొర్రా లేదా తారాబో వాటర్ ఫాల్స్, అది మన ఆంధ్రప్రదేశ్లో కలదు. వాటర్ ఫాల్స్ రీచ్ అవడానికి 2 వేస్ ఉన్నాయండి. ఒకటి వైజాగ్ మీదుగా పాడేరు వెళ్ళి పాడేరు నుంచి పెద్దబయలు నుంచి అక్కడ నుంచి వాటర్ ఫాల్స్ రీచ్ అవ్వచ్చండి, అదొక వే. ఇంకో సెకండ్ వే ఏది అంటే ఇటు రౌతులపూడి వెళ్ళి అక్కడ నుంచి నర్సీపట్నం వెళ్ళి నర్సీపట్నం నుంచి లంబసింగి మీదుగా ఈ వాటర్ ఫాల్స్ మనం రీచ్ అవ్వచ్చండి. ఇది సెకండ్ వే. మాకు ఈజీగా అండ్ దగ్గరగా ఉండేదని చెప్పి మేము సెకండ్ వే చూస్ చేసుకున్నామండి. సో మా ఫ్రెండ్ అని కలిసి తనతో పాటుగా అక్కడ నుంచి మేము వాటర్ ఫాల్స్ చూడడానికి కార్లో స్టార్ట్ అయ్యామండి. మీరు బైక్ మీద వెళ్ళాలనుకున్నా వెళ్ళొచ్చు, కాకపోతే మేము జర్నీ చేసి వచ్చి స్ట్రైన్ అయ్యామని చెప్పి కార్ని తీసుకొని కార్లో స్టార్ట్ అయ్యామండి. అక్కడ నుంచి ఒడిశాకి చాలా దగ్గర అండి, అది ఒడిశాకి బోర్డర్ లోనే చెప్పుకోవచ్చు. అక్కడ నుంచి ఒక 1/2 అవర్ ఉంటుంది ఒడిశా అనేది. మేము అక్కడ ఒడిశా వెళ్ళి మార్చ్కన్ ప్రాజెక్ట్ ఉంది కదండి, అదే మార్చ్కన్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్కి వెళ్ళి అక్కడ దాన్ని పవర్ ఎలా సప్లై అవుతుంది, ఎలా చేస్తున్నారు ఏంటి అదంతా చూసి అక్కడ నుంచి వాటర్ ఫాల్ స్టార్ట్ అయ్యాం. లెట్స్ గో అవర్ ఫస్ట్ వాటర్ ఫాల్ డుడుమా వాటర్ ఫాల్స్. డుడుమా వాటర్ ఫాల్స్ కోసం చూద్దాం. ఇప్పుడు ఈ డుడుమా వాటర్ ఫాల్ అనేది మార్చ్కన్ ప్రాజెక్ట్ కోసం చెప్పుకున్నాను. మార్చ్కన్ నదిపై ఉంది. ఈ వాటర్ ఫాల్ ఎత్తు ఎంత అంటే 177 మీటర్స్ ఉందండి, చాలా హైట్ ఉంటుంది. అడుగుల్లో చెప్పాలంటే 574 అడుగులు ఉందండి, అంత ఎత్తుంది. ఈ వాటర్ ఫాల్ ఎందుకు ఫేమస్ అంటే ఇది మన ఇండియాలోనే 26th టాలెస్ట్ వాటర్ ఫాల్ ఏది అంటే డుడుమా వాటర్ ఫాల్ అని చెప్పొచ్చండి మనం. ఈ మార్చ్కన్ రివర్ అనేది మన ఆంధ్రప్రదేశ్ కి ఒడిశాకి బోర్డర్. ఈ మార్చ్కన్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ కోసం చెప్పుకున్నామండి. ఈ వాటర్ ఫాల్ ఈ ప్రాజెక్ట్ కి బ్యాక్ బోన్ అని కూడా చెప్పొచ్చు. ఈ డుడుమా వాటర్ ఫాల్ ఒరిస్సాలోని కోరాపుట్ జిల్లాలో ఉంది. ఒరిస్సాలో గల అతి ఎత్తైన వాటర్ ఫాల్స్ లో మన ఈ డుడుమా వాటర్ ఫాల్ ఒకటి. ఈ జలపాతం అనేది 2 పాయలుగా విడిపోతుంది. అందులో ఒకటి మన ఆంధ్ర సైడ్ వస్తుంది, ఇంకొకటి ఒడిశా సైడ్ విడిపోయి అది అలా ప్రవహిస్తూ ఉంటుంటే చూడడానికి ఎంతో ఆనందంగా ఆహ్లాదంగా చాలా హ్యాపీగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా వెళ్ళి చూసి రండి, సూపర్ ఉంటుంది అసలు చూడడానికి. చుట్టూ కొండలు, కోయిల పలుకులు, పచ్చని మధ్యలో సెలయేర్లు, కొండ నుండి జాలవారే జలపాతాల చప్పులు వింటుంటే మనసు హాయిగా. ప్రచారం మీరు కూడా ఈ డుడుమా వాటర్ ఫాల్స్ కి వెళ్ళి మీరు ఎక్స్పీరియన్స్ చేయాలని నేను అనుకుంటున్నానండి. చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. ఈ డుడుమా వాటర్ ఫాల్ అనేది కోరాపుట్ డిస్టిక్ 92 కిలోమీటర్స్ అండి. అదే విశాఖపట్నానికి అయితే 177 కిలోమీటర్ల దూరంలో ఉందండి. ఒకసారి మీరు కూడా వెళ్ళి మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ లో నేను ఎందుకు ఇలా అంటున్నాను అంటే ఇది చాలా ఎత్తు నుంచి జాలవారడమే కాకుండా విస్తీర్ణంలో కూడా చాలా పెద్దదండి. వాటర్ ఫాల్స్ ఇష్టపడే వారికి లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే అనుభూతిని ఇస్తుంది అంటే నమ్మసక్యం కాదు. చూడండి ఫ్రెండ్స్, ఎంత హైట్ నుంచి పడుతుందో. ఇంత కష్టపడి వచ్చినందుకు వాటర్ ఫాల్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఫుల్ ఖుషిని ఇచ్చిందండి. చూసారు కదండి, ఈ లొకేషన్ చాలా అద్భుతంగా ఉంది. చూసారా ఎంత అందంగా ఉందో. దగ్గర నుండి చూస్తే ఇంకా మర్చిపోతాం. ఈ వ్యూ పాయింట్ నుండి చూస్తే మనకు ఎలా అనిపించింది అంటే స్వర్గంలో ఉన్నట్టుందండి. స్వర్గం అంటే ఎలా ఉంటుందో తెలియదు కానీ ఈ వాటర్ ఫాల్స్ కి వెళ్తే బహుశా ఇలానే ఉంటుందేమో అనిపిస్తుందండి. అంత అందంగా ఆనందంగా ఆహ్లాదాన్ని ఇస్తుందండి ఈ వాటర్ ఫాల్ వెళ్తే. మనకు డైరెక్టర్ రాజమౌళి గారు చూస్తే బాహుబలి షూటింగ్ కి ఈ వాటర్ ఫాల్ నే బెస్ట్ లొకేషన్ లా సెలెక్ట్ చేసుకునేవారంటే అర్థం చేసుకోండి ఎంత బాగుందండి ఈ వాటర్ ఫాల్. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఈ వాటర్ ఫాల్ ని బాహుబలి జలపాతం కూడా పిలుస్తున్నారండి. మీరు కూడా ఒకసారి వెళ్ళి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అదే విధంగా అక్కడికి మీరు రీచ్ అవడానికి మీరు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా మాకు కామెంట్ చేస్తే మీకు తెలియజేస్తాం.